ఈ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా సభాధ్యక్షులు పెద్దలు ప్రొద్దుటూరు శాసనసభ్యులు మా తండ్రి కాలం నుంచి కూడా ఆయనతో పాటు రాజకీయాలు ప్రారంభించినారు. మరి ఈరోజు మేము కూడా వారి దగ్గర ఈరోజు రాజకీయాలు నేర్చుకునే అవకాశం మాకు వచ్చినందుకు నిజంగా అదొక అదృష్టంగా భావించాలి. భద్రాల్ రెడ్డి గారు, అదేవిధంగా మిత్రులు కొండారెడ్డి గారు, మిత్రులు సురేష్ నాయుడు గారు, రాష్ట్ర కార్యదర్శులు, అదేవిధంగా ముక్తియార్ గారు, మాజీ ఎమ్మెల్సీ పుల్లయ్య గారు, అదేవిధంగా చాలా కాలం నుంచి పొద్దుటూరు టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నారు సుధాకర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన వద్ది సురేఖ గారు, వైస్ చైర్మన్ లక్ష్మణ్ గారు, వద్ది బాలుడు గారు, మరి మార్కెట్ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, దానికంటే ముందు మన పెద్ద ఆయన గారు అసెంబ్లీ ప్యానల్ స్పీకర్గా నిన్ననే నియమితులైనందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియాలి. అసెంబ్లీలో అత్యంత సీనియర్ నాయకుడు ఎవరు అంటే మన పెద్ద ఆయన వరదరాజు రెడ్డి గారే. అది మీరందరూ ఇచ్చిన గౌరవం. ఇది 6వసారి ఆయన శాసనసభ్యుడిగా ఎంపిక చేసి అసెంబ్లీలోనే అత్యంత సీనియర్ నాయకుడిగా గౌరవం గుర్తింపించారంటే అది ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చెప్పక తప్పదు. మరి 80 ఏళ్ల వయసులో 30 ఏళ్ల మాదిరి పని చేస్తూ పరిగెత్తున్నాడంటే ఎట్లా పని చేయాలా అని చెప్పి మేమంతా కూడా 1-10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఆ వయసుకు పోతే ఈ వయసులోనే ఆ మాత్రం మనం అంతా పని చేయలేకున్నాం. మరి నిజంగా ఇది చాలా గొప్ప విషయం, భగవంతుడిచ్చిన అదృష్టంగా కూడా భావించాలి. ఎప్పుడు కూడా రాజకీయాలు చాలా నిజాయితీగా చేసిన అరుదైన వ్యక్తి ఈ రోజుల్లో ఎవరు లేరు. అటువంటి నాయకుడు ఈరోజు వరదరాజు రెడ్డి గారనే నేను చెప్తా ఉంటాను. నిరంతరం రైతుల కోసం కానీ, ప్రజల కోసం కానీ, ప్రజా సమస్యల కోసమే ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు. నాకు ఏదైనా ఒక ఫోన్ వచ్చింది ఎప్పుడైనా పెద్ద ఆయన నుంచి అంటే అది ఏదో ఒక ప్రజా సమస్య మీదో, ఒక వ్యక్తుల సమస్య మీదో వస్తుంది తప్ప తన సొంత పని కోసం ఎప్పుడు నాకు ఫోన్ చేయలేను. అంటే నిరంతరం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. మరి ఈరోజు రాజకీయాలు మారిపోయినాయి, చాలా వేగవంతమైపోయినాయి, టెక్నాలజీ పెరిగిపోయింది. ఓట్లకు పోతే ఓటర్లు డబ్బులు అడిగే పరిస్థితి వచ్చింది, డబ్బు అవసరం ఎక్కువైపోయింది. మరి అయినా కూడా నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న వ్యక్తి రాష్ట్రంలోనే అరుదైన నాయకుడు వరదరాజు రెడ్డి గారని చెప్పాలి. మరి ఈరోజు మార్కెట్ కమిటీ ఎంపిక చేసిన విధానం చూస్తే ఒక బీసీ వర్గానికి, నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తికి, అదేవిధంగా సభ్యుల ఎంపిక కూడా నేను ఇందాక సోదరుడు కొండారెడ్డి గారి గురించి దాని మీద చర్చిస్తూ ఉన్నా. ఆ ఎంపిక చేసిన విధానం కూడా ఒక మంచి విధానంగా, ఒక నిజాయితీగా పనిచేసిన వ్యక్తులకు ఈ పదవి దక్కిందని చెప్పాలా. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పదవుల పందేరం, పదవుల పంపకం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా నియోజకవర్గానికి కడప జిల్లాలో 1-2 వచ్చినాయి. చైర్మన్లు మన జిల్లాకు ఇంకా రాలా. ఇప్పుడే నిరంతరం నేను ఇప్పటికీ 5-6 సార్లు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా నారా లోకేష్ గారి దృష్టిలో కూడా మా కడప జిల్లాలో 7 సీట్లకు గాను 5 సీట్లు గెలిచాం. ఉమ్మడి జిల్లాలో 10 సీట్లకు గాను 7 సీట్లు గెలిచినాం. మాకు ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు 1 ఇవ్వలేదని చెప్పి నిరంతరం మేము అడుగుతూనే ఉన్నాం. తొందరలో అవి కూడా ఇస్తామని చెప్పి ఈ మధ్య 10 రోజుల కిందటే కలిసినప్పుడు కూడా ఆయన హామీ ఇచ్చారు. సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు, సుధాకర్ రెడ్డి గారు, ముక్తియార్ గారు, అదేవిధంగా మన సురేష్ గారు, ఇట్లా చాలామంది రకరకాలుగా పార్టీకి కష్టకాలంలో ఉండి పనిచేసిన వ్యక్తులు, వాళ్ళకందరికీ అర్హత ఉంది. అన్ని రకాలుగా సరైన సమయంలో తప్పకుండా అందరికీ అవకాశం వస్తుంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆలస్యమైనా కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనే సాటి. రైతులు మొన్న చూశారు, సోమవారం రోజు
వ్యవసాయం మీద ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ అంతా చూసింటారు అసెంబ్లీలో. గత ప్రభుత్వం చూసాం, 5 సంవత్సరాల పరిపాలన చూసినాం. అస్తవ్యస్తమైన పరిపాలన, వ్యవస్థలన్నీ నీరు గార్చేసి ఈరోజు దాన్ని చక్కబెట్టేదానికి ఆయనకున్న అనుభవం అంతా కూడా రంగరించి పనిచేస్తే కూడా ఇంకా గాడిలోకి రాలేదు సరైన అధికార వ్యవస్థ అంతా కూడా. ఎక్కడ చూసినా అక్రమాలు, లూటీలు, భూదందాలు, మట్టి దందాలు, ఇసుక దందాలు, ఎర్రసనం దందాలు, అనేక దందాలన్నీ జరిగిపోయినాయి లాస్ట్ 5 ఏళ్లలో. ఆ నుంచి బయటపడి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా మళ్ళా సరైన గాడిలో పెట్టాలంటే ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, సూపర్ 6 కార్యక్రమాలు, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే పేద ప్రజలకు సంక్షేమం అందియాలా, డబ్బు సంపాదించాలా, అభివృద్ధి చేయాలా, ఈ రెండు కోణాలు. దీనికోసం కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది ఈరోజు. అదేవిధంగా కూటమి పాలన జరుగుతూ ఉంది. సో అందరు అభిప్రాయాలు తీసుకొని ఒక సరైన పరిపాలన చేయాలంటే ఆ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కే లేదని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ ఉండా. ఒక్క తల్లికి వందనం కార్యక్రమం దాదాపు 67 లక్షలు అనుకుంటా లబ్ధిదారులు, 10,000 కోట్లు. ఒక్కటే రోజు 9,500 పైచిలుకు కోట్లు తల్లికి వందనం ద్వారా పిల్లలు చదువుకునేదానికి డబ్బిచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఒక్క తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే. ఒక్కటే రోజు అంత పెద్ద మొత్తాన్ని పిల్లల చదువు కోసం వెచ్చించినారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చినారు. కొన్ని కుటుంబాలు 6 మంది 7 మంది కూడా ఉంటే అందరికీ కూడా చదువుకునే అవకాశం కల్పించాలా అని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచించి రాజీ పడకుండా ఆర్థిక కష్టాల్లో ఉంటే కూడా సంక్షేమం అందించిన. పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తున్నారు. మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణాన్ని ఇచ్చినారు. ఈరోజు రేపు ఎల్లుండి డిఎస్సి 16,300 పైన టీచర్ పోస్టులు డిఎస్సి కార్యక్రమాన్ని అమరావతిలో నిర్వహించి అక్కడే వాళ్ళకందరికీ కూడా నియామక పత్రాలు ఇస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి కూడా ఎంతమంది ఇచ్చారని చెప్పి ఒక డేటా కూడా ఎమ్మెల్యేలకు ఇస్తూ ఉంటారు. కడప నియోజకవర్గంలో 178 మంది టీచర్లు సెలెక్ట్ అయినారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా డేటా ఇచ్చి ఆ ఎమ్మెల్యే గారి ద్వారా వాళ్ళ నియామక పత్రాలు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తూ ఉంది. కానీ 5 సంవత్సరాలు పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమి మాట్లాడాలో అర్థం కాక ఒక విష ప్రచారాన్ని మొదలుపెట్టింది. పథకాలన్నీ చెప్పినాడు, చేయడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలను చేయడం లేదు. మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నాడు, రాష్ట్రాన్ని అమ్మేస్తున్నాడు, అప్పుల పాలు చేసినాడని చెప్పి మాట్లాడతాం. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు కదా అప్పులు చేసి ఆ వడ్డీలు కట్టలేక ఈరోజు సతమతమయ్యేది. ఎక్కడైనా ఒక అంగుళం అభివృద్ధి చేశారా? నిజమైన సంక్షేమ కార్యక్రమాలు మీరు అందించారా? తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మీరు ఇస్తామనే మాట మీరు తప్పినారా లేదా? మద్య నిషేధం అని చెప్పినాడు, చేసినాడా? ఏ కార్యక్రమాన్ని అమలు చేయని గత ప్రభుత్వం ఈరోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని అడుగుతా ఉన్నాను. పొద్దుటూరులో చూశారు గత ప్రభుత్వంలో ఎన్ని అవినీతి అక్రమాలు. చివరకు ఒక బీసీ అయిన నందం సుబ్బయ్య లాంటి మనిషిని కూడా హత్య చేసిన సంఘటన పొద్దుటూరులో చూసాం. గుంటూరు, ఒంగోలులో చాలామందిని చెప్పినారు తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళను. ఈ విధంగా ఒక అరాచక పరిపాలన సాగించి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసి మళ్ళీ ఈరోజు ఒక సుపరిపాలన అందిస్తున్న ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మద్యం కుంభకోణంలో టీవీలో చూసాం, కట్టలు నోట్లు. మద్యం కుంభకోణంలో సంపాదించిన డబ్బులు కట్టలు టీవీలో చూసినాం. ఈరోజు వాళ్ళందరూ కూడా జైలు పాలైనారు అవినీతితో. ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు మళ్ళీ విష ప్రచారం చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజల్లో ఒక అబద్ధపు ప్రచారం చేసి నమ్మించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళు ఎవ్వరూ ఏది నమ్మరు.
ఏదైతే సరైన ప్రభుత్వము ఎంచుకుండే జ్ఞానం ప్రజలకు ఉంది. అందుకే ఇంత పెద్ద మ్యాండేట్ ఈ 2024 ఎన్నికల్లో ఇచ్చినారు.